ఈ దేశంలో ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ప్రజాదరణ మరే రాజకీయ పార్టీ నాయకుడికి కనిపించదు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా ఆయనకు ఇంత తక్కువ సమయంలో విపరీతమైన ప్రజాదరణ రావడం చాలా సర్ప్రైజ్గా ఉంది. చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నించుకుంటున్నారు. ఓడిపోయి ఘోర పరాజయం కూడా కాదు, ఘోర పరాజయం వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో ఇంత అభిమానం ప్రజాదరణ రావడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనాదరణ రాజకీయ ప్రత్యర్థుల్లో గుండె దడ పుట్టిస్తుందని చెప్పేసి ఒక అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్, ఆయన బలమే జనం, జగన్ బలమే జనం అన్న రీతిలో నడుస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని పట్టించుకోలేదు, మర్చిపోయాడు, వాళ్ళతో కలవలేదు. జనానికే సంక్షేమ పథకాలు అదేవిధంగా ఇతర అభివృద్ధి పనులు చేసి పెడుతున్నాం కదా, వాళ్ళే మనల్ని ఆదరిస్తారు, మనకు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని ఆలోచించారే తప్ప ప్రజలతో మానసికంగా దూరం అవడాన్ని పసిగట్టలేకపోయాడు. మేబీ వాళ్ళ వ్యూహకర్త కూడా ఉంటారు, కానీ వాళ్ళు సరిగా ప్రాపర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్టుగా కనిపిస్తుంది. అందుకే పోయిన ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన కర్మ కూడా వచ్చింది. రాజకీయాలే కాదు, జీవితంలోనూ నిత్యం అనుభవాల నుంచే గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు పోవాల్సిందే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అతీతం కాదు, చంద్రబాబు నాయుడు గారు అతీతం కాదు. నిన్న చూశారు, నాంపల్లిలోని సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కాన్వాయ్లో ఆ జనాదరణ చూసి చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. అసలు బీభత్సమైనటువంటి జనాదరణ లభించింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో మళ్ళీ పూర్వపు ఆదరణ దక్కుతుందని చెప్పేసి వ్యతిరేక మీడియా పసిగట్టినట్టుగా ఉంది. అందుకే హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద 3 రోజుల ముందు నుంచే వ్యతిరేక ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేసింది. కానీ తాము చేస్తున్న ప్రతి వ్యతిరేక పని జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా లభిస్తుందనే సంగతి మర్చిపోయింది ఆ పచ్చ మీడియా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే బలం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై కనీసం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే. అప్పుడే కూటమి ప్రత్యామ్నాయ నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అది కూడా పక్క రాష్ట్రం తెలంగాణలో జనం పెద్ద ఎత్తున రావడం పాపం తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. వాళ్ళకన్నా ముందు మన ఎల్లో అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిగెడుతూ ఉంటాయి. ఈనాడు, ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్ కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి వార్తలు రాస్తూనే ఉన్నారు, డిబేట్లు పెట్టి మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న మొత్తం అదే, నిన్నే కాదు గత 3 రోజుల నుంచి అదే సొల్లు. హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారికి పోటెత్తినటువంటి జనం వైసీపీలో కూడా ఒక జోష్ నింపింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో భయం నింపింది, వైసీపీలో జోష్ నింపింది. జనంలో మళ్ళీ జగన్ మీద మోజు కనిపిస్తుందన్న చర్చ కూడా నడుస్తుంది. అంతేకాదు జనాదరణ చాలా అర్థాలు చెప్తుంది. కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తిని, వ్యతిరేకతను ప్రతిబింబిస్తుంది. కూటమి పాలన ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందనేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి లభించినటువంటి జనాదరణే నిదర్శనం అని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా పిచ్చి పట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైఖరిని చూసి జనం కూడా అసహ్యించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి రోడ్డు మీదకి వస్తే జనమే జనం అనేసి ఈ మీడియానే చెప్పక తప్పదు కదా. ఈ జనాదరణే జగన్మోహన్ రెడ్డి గారికి 1000 ఏనుగుల బలం అనేసి కూడా చెప్పుకోక తప్పదు. కూటమిపై పోరాటానికి జనమిస్తున్నటువంటి మద్దతే కొండంత బలం అనేసి కూడా చెప్పక తప్పదు. కాబట్టి ఇలానే కొనసాగితే ముందు
రాజకీయాలు చాలా మార్పులు కూడా వస్తాయి. మరి ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్తాడు అన్నది కూడా చూడాలి.